మనం ఎంత చిన్న సైజ్ అయినా కూడా ఇక్కడ పీసెస్ అయితే పడతాయి తెలుసా మీకు. ఇలా పడినప్పుడు మనం ఏ విధంగా దీనికి కవర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అసలు స్కిప్ చేయకండి. ఫస్ట్ మనము లైనింగ్ని 1/2 ఇంచ్ స్టిచెస్ అనేది తీసుకున్న తర్వాత తిరగతిప్పిన తర్వాత బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. తర్వాత మనము ఫస్టే లైనింగ్కి అటాచ్ అనేది చేసుకోకూడదండి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత పై నుంచి మనం ఈ విధంగా స్టిచెస్ అయితే మనం ముందుగానే చేస్తాం కదా, ఆ విధంగా స్టిచెస్ అయితే చేసుకోవాలి. తర్వాత మనము ఇక్కడ చూడండి మనకి ఎంత కావాలి అనేది అప్పుడే మనకి అర్థమైపోతుంది అనమాట. అప్పుడు అర్థమైపోయినప్పుడు మనం ఏం చేసుకోవాలి అంటే కనుక ఈ విధంగా మంచి క్లాత్ అనేది తీసుకొని ఒక క్లాత్ ఈ విధంగా పెట్టి దీని మీద నుంచి స్టిచెస్ అయితే చేసుకోవాలి. స్టిచ్చింగ్ అనేది చేసుకున్న తర్వాత మనము ఈ విధంగా పైవైపుకి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే చాలా నీట్గా మనకు ఎంతవరకు కావాలో అంతవరకే అటాచ్ అనేది వస్తుందన్నమాట. ఒకసారి చెక్ చేయండి. కింద వైపున ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి, నీట్గా ఉంటుందన్నమాట. తర్వాత ఒకసారి చూడండి మనకి క్లాత్ ఎంత అవసరం ఉందో అంతే పెట్టుకొని మిగతా క్లాత్ ఉంది కదండి అది మొత్తం మనం ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలి. ఇంకంతేనండి. చూడండి ఎంత చక్కగా మనకు అటాచ్ అయితే అయిపోయింది కదా. సేమ్ అలాగే మనం ఇటువైపుకి కూడా ఇలాగే అటాచ్ చేసుకోవాలి నీట్గా. చూడండి ఇక్కడి నుంచి మనం స్టిచెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. తర్వాత మళ్ళీ ఇక్కడ టాప్ స్టిచ్ అయితే వేస్తున్నాను ఒకటి, ఎందుకంటే బ్లౌజ్ పీసెస్ ఊడిపోకుండా ఉండడానికి ఇలా మనము స్టిచ్చింగ్ చేయడం కంపల్సరీ అనమాట. తర్వాత మనకి ఎంతవరకు క్లాత్ అవసరం ఉందో అంతవరకు పెట్టుకొని మిగతా క్లాత్ని ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇలా చేయడం మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ పెట్టండి. మీరు ఎలా అటాచ్ చేస్తారో కూడా కామెంట్ పెట్టడం మర్చిపోవద్దండి. నేనైతే ఈ విధంగా అటాచ్ అనేది చేస్తాను. మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయరా. నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తానండి, కటింగ్ చేసేటప్పుడే షేప్స్ అనేది హ్యాండ్స్కి తీయనమాట, స్టిచ్చింగ్ చేసిన తర్వాత చేసుకుంటాను అనేసి. ఈ వీడియోలో ఎలా తీసుకోవాలి అనేది చెప్తానండి, ఒకసారి చూసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఇది రైట్ సైడ్ హ్యాండ్ అనుకుందాము, ఇది లెఫ్ట్ సైడ్ హ్యాండ్ అనుకుందాము. ఈ రెండింటిని ఆపోజిట్ సైడ్లో ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఇక్కడి నుంచి చూడండి ఈ డాట్స్ని మనం కలుపుతూ సెంటర్ది ఎక్కడ ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ సెంటర్ ఉంది, సెంటర్ని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము ఇక్కడ ఖర్చులు వస్తాయన్నమాట. దీని సెంటర్లో ఓకేనా ఒక 1/2 ఇంచు పెట్టుకొని ఈ లైన్ అనేది 1/2 ఇంచు పెట్టుకొని ఇక్కడి నుంచి స్లోగా వచ్చి ఈ 1/2 ఇంచులోకి కలుపుతూ మళ్ళీ ఈ విధంగా మనము ఇందులోకి కలిపేసుకోవాలి. అర్థమవుతుందా? ఇక్కడి నుంచి వస్తూ మళ్ళీ ఇక్కడికి డ్రాప్ చేసేసుకోవాలన్నమాట. అదేనండి షేప్ అనమాట. మనము ఈ షేప్ అనేది తీయకపోతే ఫ్రంట్ పార్ట్ మనకు ఎక్స్ట్రాగా ఖర్చులు అనేది కనిపిస్తూ ఉంటాయి. అలా లేకుండా ఉండాలి అంటే కనుక ఈ 1/2 ఇంచ్ క్లాత్ అనేది మనం తీసేస్తే ఈ క్లాత్ వల్లే మనకు ముడతలు అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఈ క్లాత్ అనేది మనం తీసి ఇలా పడేస్తే మనకు ముడతలు అనేది అస్సలు ఉండవు అనమాట. ఇక్కడ మనం ఒక టక్స్ పెట్టుకుంటే మనకి ఇది ఫ్రంట్ పార్ట్ టక్స్ అనేసి అర్థమైపోతుంది. చాలా సింపుల్గా కదండి. ఫస్ట్ మనము ఈ టక్స్లు అనేది ఫస్టే కటింగ్ చేసేస్తే కనుక మళ్ళీ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయి ఈ క్లాత్ ఇక్కడ రావాల్సింది ఇక్కడ పెట్టేసే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అంటే రెండు కూడా సమానంగా పెట్టుకోకుండా ఇక్కడొకటి వచ్చేటట్టుగా స్టిచ్చింగ్ చేసుకునే పరిస్థితి వచ్చేస్తుంది. అలాగే లేకపోతే ఒక్కొక్క రకంగా వచ్చేస్తూ ఉంటుంది. అలా లేకుండా ఉండాలంటే ఈ టిప్ని ఫాలో చేసుకోండి. ఇలాంటి చిన్న టిప్స్ అనేది మీరు ఫాలో చేయకపోతే మీకు బ్లౌజ్ అనేది చెడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. హాయ్ అండి, ఈరోజు మనము హ్యాండ్స్ని ఏ విధంగా అటాచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూస్తాము. అండ్ అలాగే ఇంకొక మంచి టిప్ అనేది చెప్తానండి. ఇక్కడ జాయింట్స్ అనేది మనం ఎందుకు వేస్తామండి, సెంటర్ పార్ట్ అనేది ఎలా అర్థం చేసుకోవాలి అనేది చూపిస్తూ ఉంటాం కదండి. అది ఎందుకు అనేది ఈ వీడియోలో చూడండి, మీకే క్లియర్గా అర్థమైపోతుంది. ఈ సెంటర్ పాయింట్లో చాలామందికి ఈ షోల్డర్ వచ్చేసి ముందరికి జారిపోయేటట్టు, అంటే మన షోల్డర్ ఇక్కడ ఉంటుంది బట్ బ్లౌజ్ వచ్చేసి కింద వైపుకి వచ్చేస్తుంది ఉంటుంది. అలా ఎందుకు వస్తుంది అంటే కనుక ఈ హ్యాండ్ అటాచ్ చేయడంలో కూడా కొన్ని మిస్టేక్స్ ఉంటాయి అన్నమాట. దాని ప్రభావం వల్ల కూడా మనకు ఈ షోల్డర్స్ జారిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అలాగే హ్యాండ్ మనం సెంటర్లో పెట్టి కుట్టకుండా పెట్టేస్తే కూడా అలా అయిపోతూ ఉంటుంది అనమాట. అలా లేకుండా మనం కుట్టాలి అంటే కనుక సెంటర్ దగ్గర, అంటే చూడండి ఇప్పుడు సెంటర్ ఉంది, ఈ సెంటర్ని స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలన్నమాట. చాలామంది ఆ లాస్ట్ చివరి నుంచి ఈ చివరి వరకు స్టిచెస్ అయితే చేసుకుంటూ వస్తారు. అలా లేకుండా మనము ఇలా సెంటర్ దగ్గర నుంచి సెంటర్కి స్టిచెస్ అయితే చేసుకుంటూ రావాలి. ఒక 1/2 ఇంచ్ అయితే మనం మార్జిన్ కోసం వదిలి ఉంటాం కదా, ఆ 1/2 ఇంచ్ దగ్గర నుంచి మనం ఈ విధంగా స్టిచెస్ అయితే చేసుకోవాలి. ఇంకొక పాయింట్ అండి, ఈ ఫ్రంట్ పార్ట్ అనేది మనము టక్ వేసుకొని పెట్టుకున్నాం కదా, అదైతే ఫ్రంట్ పార్ట్కే రావాలన్నమాట. ఒకవేళ మనం వెనుక భాగంలో పెట్టేస్తే కూడా మనకు వెనుక భాగంలో బ్లౌజ్ అనేది పీకుతూ ఉంటుంది అనమాట, బ్యాక్ సైడ్కి లాగినట్టు అనిపిస్తుంది. ఓకే,
ఇలా మనం ఒక హాఫ్ ఇంచ్ అనేది పెట్టుకున్నాం కదా, ఆ హాఫ్ ఇంచ్ కరెక్ట్గా మనకు ఈక్వల్గా వచ్చేటట్టుగా స్టిచెస్ అయితే చేసుకుంటూ రావాలి. స్లోగా చేయండి, పర్లేదు. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ బాక్స్లో అడగచ్చు. ఇలా మీరు కూడా స్టిచెస్ చేస్తారా, లేకపోతే కార్నర్ నుంచి స్టిచెస్ చేస్తారో ఒకసారి కామెంట్ అయితే పెట్టడం అయితే మర్చిపోవద్దండి. ఎందుకంటే నేను నేర్చుకునేటప్పటి నుంచి కూడా ఈ స్టిచ్చింగ్ అయితే నేను ఈ విధంగానే చేస్తున్నాను. చాలామంది ఇంకా యూట్యూబ్లో వీడియోస్ అయితే చూస్తూ ఉంటాను కదా, వాళ్ళు బ్యాక్ సైడ్ నుంచి స్టిచెస్ అయితే చేస్తూ ఉంటారు కదా, అలా అయితే చేసుకోవద్దండి ఫ్రెండ్స్. ఎందుకంటే అలా చేయడం వల్ల మనకు చాలా లాస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత మళ్ళీ దానిపై నుంచి మనం ఈ విధంగా స్టిచెస్ అయితే చేసుకుంటూ రావాలి. ఇలా చూడండి, హాఫ్ ఇంచ్ గ్యాప్ వదులుతూ మనము స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ రావాలన్నమాట నీట్గా. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ బాక్స్లో చెప్పొచ్చు. ఇలా చూడండి, నేనైతే పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకున్నానండి, కాబట్టి నాకు పర్ఫెక్ట్గా వచ్చేసింది బ్లౌజ్ హ్యాండ్ అనేది. మీరు ఒకవేళ ఎక్కువ కటింగ్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఫుల్ వీడియో కావాలి, కటింగ్ వీడియో అనేసి కావాలి అంటే నైట్ అయితే అప్లోడ్ చేశానండి, ఆ వీడియోని వాచ్ చేయండి. లేకపోతే నేను రిలేటెడ్ వీడియో అనేది పెడతాను. ఓకేనా? హాయ్ అండి, ఇలాంటి బ్లౌజెస్ ఉంటాయి కదా, పూసలు వచ్చేస్తూ ఉంటాయి కదా, అలాంటి దానికి మనము ఇన్విజిబుల్ లాగా లోపలికి ఏ విధంగా స్టిచెస్ వేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే బెల్ నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, స్ట్రైట్గా మనం ఈ విధంగా ముందర భాగంలో పెట్టుకోవాలండి. మనం స్టిచెస్ వేసుకోవాలంటే బ్యాక్ సైడ్లో వేసుకుంటాం కదా లైనింగ్ వైపుకి, కానీ దీనికి ఇన్విజిబుల్ లాగా స్టిచెస్ చేయడానికి మనము ఫ్రంట్ వైపు అంటే ముందర భాగం నుంచి స్టిచెస్ అయితే చేసుకోవాలి. ఇలా పూస వచ్చే చోట నుంచి మనము ఒక స్టిచ్ అనేది స్ట్రైట్గా ఇక్కడి నుండి ఇక్కడి వరకు ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా మనము ఒక స్టిచ్ అనేది ఫ్రంట్ భాగంలో పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. చేసుకున్నాం కదండి. ఈ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఏమన్నా ఎక్స్ట్రా ఖర్చులు అవన్నీ ఉంటే కనుక కటింగ్ అయితే చేసేసుకోవాలి. కటింగ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ మనము టర్న్అప్ చేసుకొని లోపల భాగంలో అంటే మనం లైనింగ్ వైపుకి తీసుకొని ఈ విధంగా చూడండి, ఇలా. ఇప్పుడు చూడండి, మనకి అసలు ఖర్చులు అనేది కనబడడం లేదు. చూసారా? ఇలా స్టిచ్చింగ్ చేస్తే కనుక మనము ఓవర్లాక్ కూడా చేయాల్సిన అవసరం అయితే ఉండదండి. ఇంట్లోనే మనం చాలా సింపుల్గా ఈ విధంగా టిప్ని ఫాలో చేసుకుంటే సరిపోతుంది. ఇలా చూడండి, ఓవర్లాక్ చేయకుండా మనకు ఈజీ టిప్ అనేది మీకు అర్థమైపోయింది కదా. ఇప్పుడు మనము ఎంతవరకు 2 ఇంచెస్ అయితే మార్జిన్ వదులుకున్నామో అంత పెట్టి స్టిచ్చింగ్ అయితే ఒకటి వేసేస్తున్నాను చూడండి. మన ఖర్చు ఎంతవరకు వచ్చిందో అంతవరకు అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి నీట్గా. ఇక్కడ వరకు స్టిచ్చింగ్ చేసిన తర్వాత మళ్ళీ మనము హ్యాండ్స్ యొక్క లూజ్ ఎంత ఉందో మార్కింగ్ అయితే కరెక్ట్గా వేసి పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చూడండి ఎంత స్ట్రైట్గా మార్జిన్ అనేది వేసానో నేను, ఎంత క్లియర్గా ఉంది కదా. ఇప్పుడు మనము బ్యాక్ సైడ్లో చూసుకుంటే ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో మీరే చూడంండి. ప్లస్ పాయింట్ అయితే వచ్చినట్టు ఉంటుంది. ఈ విధంగా మనము స్టిచెస్ అయితే చేసుకోవాలి. అలాగే మనము ఇక్కడ ఖర్చులు లేకుండా స్టిచెస్ చేసుకోవాలి అంటే ఈ విధంగా చేసుకోవాలి. మీకు ఈ టిప్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్కి ఫాలో చేసుకోండి. బ్లౌజ్కి ప్లస్ గుర్తు రావడం లేదనేసి చాలామంది నాకు కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు. అది ఎందుకు రావటం లేదు అంటే కనుక మీరు ఒకసారి ఒక పని చేయండి. ఇక్కడ కింద భాగంలో మనము ఫ్రంట్ భాగం బ్యాక్ భాగం రెండు కలిపి ఇక్కడ షోల్డర్ దగ్గర జాయింట్ చేయక ముందు ఒకసారి చెక్ చేసుకోండి. రెండు సమానంగా ఉన్నాయా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాతనే మీరు హ్యాండ్స్ని అటాచ్ చేయాలి. ఇంకొకటి ఏంటి అంటే కనుక ఈ హ్యాండ్స్ కూడానండి మనం కుట్టు ఎక్కడ వస్తుందో అక్కడ మనము ఇక్కడ కూడా చెక్ చేసుకోవాలి, రెండు సమానంగా ఉన్నాయా లేదా అనేసి. ఇప్పుడు చూడండి, ఇది చాలా పర్ఫెక్ట్గా నాకు రెండు సమానంగా అయితే ఉన్నాయన్నమాట. ఎందుకు ఉన్నాయంటే మనము స్టిచ్చింగ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి కరెక్ట్గా ఉందా లేదా అనేసి. తర్వాతనే మనము చూసుకోవాలి. చూసుకున్న తర్వాతే స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట హ్యాండ్స్ గుర్తు. తర్వాత నేను ఇప్పుడు స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను చూడండి. నేను ఎంత తీసుకున్నాను, 2 ఇంచెస్ అయితే మార్జిన్ తీసుకున్నాను. ఆ 2 ఇంచెస్ వచ్చేసి మనము కుట్ల దగ్గర నుంచి స్టిచ్చెస్ అయితే చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసిన దానిని మనకు ఓవర్లాక్ చేయకుండా రావాలి అంటే ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేసి స్టిచ్చెస్ అయితే చేసుకోవాలి. ఇది ఎలా అనేది నేను ముందు వీడియోలో పంపించి చూశాను, అదైతే చూడండి చూడకపోతే. అండ్ దీనికి కటింగ్ వీడియో కావాలంటే లైవ్లో ఉంది, స్టిచ్చింగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇలా 2 ఇంచెస్ వరకు మార్జిన్ పెట్టుకుంటూ మనం ఇక్కడ చూడండి రెండు సమానంగా మనకి చేతికి అతుకుతూ ఉంటుందన్నమాట. అదైతే పట్టి ఈ విధంగా పెట్టుకోవాలి పిక్ మార్కింగ్ దగ్గరికి. ఇలా నాకైతే రైట్గా వచ్చేసింది. ఈ విధంగా పెట్టేసుకొని తర్వాత మనకి హ్యాండ్ లూజు ఎంత కావాలో ఒకసారి ముందు కొట్టిన హ్యాండ్ లూజ్ని చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే మార్జిన్ అయితే వేస్తున్నాను చూడండి.
ఇలా పెట్టుకోండి. స్ట్రైట్గా మార్జిన్ వేస్తే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. నేను ఎప్పుడు కూడా కింది భాగం నుంచే స్టిచెస్ అయితే చేస్తాను. ఇక్కడ చూడండి మనకు ఎంత స్ట్రైట్గా మార్జిన్స్ అయితే వచ్చేసాయో, ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది కదా. బ్యాక్ సైడ్లో కూడా చూపిస్తాను. ప్లస్ గుర్తు వచ్చిందా రాలేదా అనేది ఒకసారి చూసుకోండి. చూడండి నాకు ఎంత పర్ఫెక్ట్గా ప్లస్ గుర్తు అయితే వచ్చేసిందో. మీకు ఇలాంటి గుర్తులు కావాలి అంటే కనుక మీరు ఈ చిన్న టిప్ని ఫాలో చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్కి ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.